అందరికీ నమస్కారం. ఇక ఈరోజు అయితే ఉదయాన్నే 3కి నిద్ర లేచిన తర్వాత ఇల్లు మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ వచ్చేసిన తర్వాత ఇంటి దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఉదయాన్నే ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంటి ముందు. మొత్తం కూడా వర్షం అయితే పడుతుందండి, బయట మొత్తం చీకటిగా ఉంది. ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. చాక్ పీస్తో పెడితే అస్సలు కనిపించడం లేదండి, అసలు పెట్టినట్టు కూడా అనిపించడం లేదు. ఇంకా అందుకని ఇంకా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే పెడుతున్నాను ఇంటి ముందు. ఇంకా చిన్న ముగ్గులే పెడతాను, పెద్ద ఏం పెట్టను. ముగ్గు అయితే ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఉదయాన్నే పూజ గది అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా ముందుగా పెట్టేసిన పుష్పాలన్నీ కూడా నీట్గా తీసేసి పూజ సామాన్లు మొత్తం కూడా కిచెన్లో అయితే పెట్టేశాను. నీట్గా కడిగి అయితే పెట్టేసేయాలి. తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్ మొత్తం కూడా మొత్తం తీసేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా టైం అయితే 4 అయిపోయిందండి. ఇంకా ఫొటోస్ మొత్తం కూడా తడి క్లాత్ పెట్టి ఇంకా నీట్గా తుడిచైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఏదన్నా కొంచెం తడి ఉంటుంది కదా, అందుకని ఇంక మళ్ళీ కూడా రెండోసారి అయితే నీట్గా తుడిచి పెట్టేస్తున్నాను. ఇంకా తుడిచి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా దీపపు కుందులు కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. 4 రోజుల నుండి ఇంట్లో దీపం పెట్టుకోపోయేసరికి ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే పూజ గది మొత్తం క్లీన్ అయితే చేయాలని ఇంకా ముందుగా ఫొటోస్ అన్నీ తీసి పక్కనైతే పెట్టుకున్న తర్వాత ఫొటోస్ మొత్తం నీట్గా క్లాత్తో అయితే క్లీన్ అయితే చేశాను. చేసిన తర్వాత ఫొటోస్ మొత్తం కూడా పక్కనైతే పెట్టుకొని పూజా మందిరంలో పేపర్స్ మొత్తం వేసుకున్నాను. పేపర్స్ మొత్తం తీసేసిన తర్వాత ఇంకా పూజ గది మొత్తం కూడా ఇంకా క్లాత్ పెట్టేసేసి మొత్తం నీట్గా అయితే తుడిచేస్తున్నాను. ఇంకా చెక్క కదండి, ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది మొత్తం నీట్గా అయితే క్లీన్ చేయడానికి. నాకు క్లీన్ చేయడానికి అరగంట టైం అయితే పట్టింది. ఇంకా డోర్స్ మొత్తం కూడా నీట్గా చేసుకొని వచ్చేసాను. చాలా హైట్ ఉందండి, అప్పుడు మా వారు అలా పెట్టించారు. చైర్ వేసుకుంటే కానీ అందదు. ఇంకా అలానే మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. మొత్తం దుమ్ము ఉంటుంది కదా, 1 మంత్కి ఒకసారి చేస్తాను. మామూలుగా అయితే వీక్లీ ఒకసారి చేస్తానులే, కానీ ఇంకా డీప్ క్లీనింగ్ అయితే 1 మంత్కి ఒకసారి అయితే చేస్తాను. ప్రతి శనివారం కూడా ఫొటోస్ వరకు అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా ఈరోజు ఇంకా పీరియడ్స్ తర్వాత ఇంకా అయిపోయింది కదా ఎలాగో అనేసి ఇంకా పూజ గది మొత్తం కూడా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా నాకు ప్రతిరోజు ఉదయాన్నే దీపం పెట్టుకునే అలవాటు. ఇంకా అందుకని ఇంక ఈరోజు కూడా ఉదయాన్నే 3కి అయితే నిద్ర లేచేసి పూజ గది మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే రెడీ చేయాలి కదా, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా పూజా మందిరం అయితే నీట్గా క్లీన్ అయితే చేశాను. మొత్తం డోర్స్ కూడా నీట్గా క్లాత్ తుడిచేసేసి ఇంకా బండ కూడా మొత్తం క్లీన్ అయితే చేయించుకున్నాము. ఇంకా అదైతే మేము వేయించుకున్నామండి, ఆ బండ సపరేట్గా వేయించుకున్నాము. మామూలుగా చెక్క అయితే దీపం పెట్టినప్పుడు కింద కాలిపోతుంది కదా అనేసి ఇంకా అవి అయితే మేమైతే బండ అయితే వేయించుకున్నాము. అప్పుడు సపరేట్గా తెచ్చుకున్నాము. అంతవరకు తెచ్చుకున్న తర్వాత ఇంకా కింద పూజ సామాగ్రి మొత్తం కూడా బయట అయితే పెట్టేసుకొని ఇంకా లోపల కూడా మొత్తం నీట్గా అయితే క్లాత్ పెట్టేసి తుడిచేస్తున్నాను. మొత్తం దుమ్ము అయితే చాలా ఉంటుందండి ఎంత క్లీన్ చేసినా కూడా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి ఫొటోస్కి కొంచెము గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఫొటోస్కి. ఫాస్ట్గా అయితే చేసి ఫొటోస్కి బొట్లు అయితే పెడుతున్నాను. మనము పూజ ఎంత ఆర్భాటంగా చేసామా అన్నది కాదండి, ఎంత నిదానంగా ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నామా అనేది అవసరమో ఇక్కడ. ఇంకా నేనైతే ఫొటోస్ మొత్తానికి కూడా ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను, కుంకుమ బొట్లు పెట్టేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా ముందే పూజ సామాగ్రి దీపపు కుందులు మొత్తం కూడా నీట్గా తోమేసుకొని పక్కనైతే ఆరబెట్టుకున్నాను, తడి ఏమాత్రం లేకుండా. ఇంకా ఫొటోస్ అయితే కొంచెమే ఉన్నాయి, ఇంకా పూజా మందిరంలో అంతవరకే సరిపోయాయి. ఇంకా అందుకని ఇంకా అవే ఉంచుకున్నాము మేము. ఇంకా మనసులో వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అనుకుంటూ ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే ఎక్కువ గోవిందుడిని కొలుస్తాను.
ఇంకా సాయిబాబాది మాత్రం నేను ఇంక షిరిడీలో తెచ్చుకున్నానండి. ఆ విగ్రహం షిరిడి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడైతే తెచ్చుకున్నాను. ఇంకా ఫొటోస్ మొత్తం కూడా ఇంకా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా దీపపు పొందులకు కూడా ఇంకా గంధము కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా పూజా మందిరంలోకి అయితే వెళ్ళి ఇంకా పేపర్స్ అయితే వేసుకోవాలి నీట్గా. ఇంకా పూజా మందిరంలో ఆ బండ ఉంటుంది కదా, ఇంకా బండ మీద అయితే నేను పెయింట్తో ముగ్గు అయితే వేసాను. కానీ ఇంకా మళ్ళీ గంధము కుంకుమ అయితే బొట్లు అయితే పెడతాను. పెట్టిన తర్వాత లోపల ఓం ఉంది కదా, ఇంకా దానికి కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా డోర్స్ కూడా మొత్తం పెట్టేసుకుంటాను. అలానా డోర్స్ వరకు అయితే పెట్టుకుంటానండి. ఇంకా డోర్స్ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇంకా మెయిన్ డోర్ మీద కూడా ఇంకా అలాగైతే పెట్టేసుకుంటాను. స్వస్తిక్ గుర్తు అయితే వేస్తాను. స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఓం అని కూడా వేస్తాను పక్కన. నాకేంటో అలా 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 అలవాటు అయిపోయింది పెట్టుకోవడము. ఇంకా అలా అయితే ఇంకా పెట్టేసుకున్న తర్వాత పూజా మందిరంలో పేపర్స్ అయితే వేసుకున్నాను. పేపర్స్ మొత్తం వేసుకున్న తర్వాత పూజ సామాన్లు మొత్తం నీట్గా సర్దుకోవాలి. ఎక్కడెక్కడ నీట్గా అయితే సర్దుకున్నాను. ముందు కింద వరకు పూజ సామాన్లు మొత్తం. పూజ సామాగ్రి మొత్తం నీట్గా కింద అయితే పెట్టుకొని ఇంకా పైన కూడా దీప పొందులు మొత్తం పెట్టేసుకొని ఇంకా కిందకి వెళ్ళి అయితే పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాను. కొంచెం తెల్లారింది ఇంకా అందుకని కిందకి వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకున్నాను. ఇంట్లో పువ్వులు అయితే లేవండి. ఇంకా పీరియడ్స్లో పువ్వులు ఎందుకని తెచ్చుకోలేదు. ఇంకా అందుకని ఇంకా కిందకి వెళ్ళి పువ్వులు అయితే కోసుకొని వచ్చాను. ఉదయాన్నే కిందకి వెళ్ళి కిందకి చీకటితో వెళ్ళాలంటే భయం అండి, పాములు ఉంటాయి. ఇంకా అందుకని కొంచెం తెల్లవారిన తర్వాత వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకుంటాను. ఇంకా పువ్వులన్నీ తెచ్చేసుకొని ఇంకా దేవుడి ఫొటోస్కి అయితే పువ్వులు మొత్తం పెడుతున్నాను. ఇంకా పువ్వులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవునికి ప్రసాదం అయితే రెడీ చేయాలి. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు. ఇంకా అందుకనేసి ఇంకా ఉదయాన్నే స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంకా బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా అన్నం ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయిన తర్వాత అన్నం అయితే ఒక బేషన్లో అయితే మొత్తం వేస్తున్నాను. కొంచెం ఆరిపోవాలి. ఆరిపోతే కొంచెం పులిహోర అయితే కలిపేద్దాంలే, మామిడికాయ పులిహోర అనేసి ఇంకా స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టేసి ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ కాగిన తర్వాత కొంచెం పల్లీలు పచ్చిశనగపప్పు అయితే వేసాను. అవి కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసి కొంచెము ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇంకా కూడా అవి మొత్తం వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత కొంచెం మామిడికాయ తురుము, ఇంట్లో మామిడికాయ ఉంటే ఇంకా మామిడికాయ తురుము అయితే పట్టేశాను. ఇంకా మామిడికాయ పులిహోర అయితే కలపాలి. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అందుకని నేనైతే ఇంకొక మామిడికాయ ఉంటే ఇంకా అదైతే తురిమేసి ఇంకా మామిడికాయ పులిహోర అయితే కలిపేశాను. ఇంకా చివరిగా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇంక ఇదే చేశానండి. ఇంకా ఉదయాన్నే ఇంకా పూజ గది క్లీన్ చేసేసరికి టైం అయిపోయింది కదా, ఇంకా అందుకని ఇంక ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇదే చేశాను. ఇంకా దేవుడికి నైవేద్యం కింద పులిహోర అయితే పెట్టేసేసి ఇంకా పూజా మందిరంలో దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా నేనైతే పూజ అయితే చాలా సింపుల్గా నిదానంగా అయితే చేసుకుంటానండి. ఇంకా మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ దేవుని దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను. ఉదయాన్నే దీపం పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి. మనసుకి కూడా నెగిటివ్ ఎనర్జీ ఏమీ లేకుండా ఇల్లు మొత్తం కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అందుకని ఇంక నేనైతే ఉదయాన్నే అయితే పూజా మందిరంలో దీపం అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం అయితే వేసాను ఖచ్చితంగా.
అలా వేసుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు, ఇలాంటి నరఘోష బాధలు ఏమీ ఉండవు. ఇంకా దేవుడి మందిరంలో పూజ అయితే అయిపోయింది. మొత్తానికి క్లీన్ అయితే చేసుకున్నాను. దీపం కూడా పెట్టుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి. ఇంకా అందుకని కొంచెం పల్లీలు అయితే వేయించాను. పల్లీలు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. అవి వేగిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక రెడీ అయిపోయిన తర్వాత పోపు అయితే పెట్టాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెము జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు అయితే మొత్తం వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చట్నీ కూడా పోపు అయితే పెట్టేశాను. చట్నీ రెడీ అయిపోయింది. దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి. పిల్లలు అయితే ఇంకా లేచి రెడీ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. టిఫిన్ రెడీ చేసిన తర్వాత లంచ్ బాక్స్లు అయితే కట్టాలి. దోశలు అయితే వేసేసిన తర్వాత ఇంక పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకి. ఇంట్లో స్నాక్స్ కూడా ఏం లేవు పిల్లలకి పెట్టడానికి. ఇంకా అందుకని బిస్కెట్లు అయితే పెట్టేసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే రెడీ చేస్తాను పిల్లలిద్దరికి కూడా. ఇంకా మా బాబుని అయితే స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఏంటోనండి అసలు ఎంత చేసినా ఇంకా ఎంత హడావుడిగా చేసినా టైం అయితే పరిగెడుతూనే ఉంటుంది. టైం అంటే మనం కూడా పరిగెత్తాలి. ఉదయాన్నే అయితే ఇంకా మా బాబుని అయితే స్కూల్కి రెడీ చేశాను. ఇంకా మా పాపను కూడా స్కూల్కి అయితే రెడీ చేస్తాను. మా పాప అయితే యూనిఫామ్ వేసుకున్నాను. ఒకటే గొడవ, వాళ్ళైతే స్కూల్లో అయితే ఒప్పుకోవట్లేదు, అరుస్తున్నారు. చిన్నగా అలవాటు చేయాలి కదా అని ఇంక ఈరోజు అయితే ఫైనల్గా ఇంక మా పాప అయితే యూనిఫామ్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని కూడా స్కూల్కి అయితే రెడీ చేశాను. ఇంకా మా బాబుకి అయితే స్కూల్కి టైం అయిపోయింది. మా పాపకి అయితే ఇంకా టైం ఉందిలే కానీ మా బాబుకి స్కూల్కి టైం అయింది అనేసి మా బాబు ఇంకా రెడీ అయిపోతున్నాడు. ఫస్ట్ టైం నేనైతే మా పాపను రెడీ చేస్తున్నా. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంకా టిఫిన్ అయితే తినేసేసి ఇంకా కొంచెం జంతికలు అయితే చేద్దాంలే అనేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను. బియ్య పిండి ఇంకా 2 కప్పులు బియ్య పిండికి 2 కప్పులు శనగపిండి అయితే వేసుకొని బాగా పిండి మొత్తం కూడా బాగా కలుపుకున్నాను. అందులో కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం వాము అయితే వేసాను. వేసుకొని పిండి మొత్తం కూడా కలిసే విధంగా అయితే మొత్తం కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని పిండి మొత్తం కూడా కలుపుకున్నాను. ఉండలు లేకుండా నీట్గా నిదానంగా అయితే కలుపుకోవాలి పిండి. పిండి మొత్తం కూడా కలిపేసి ఒక పక్కన అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా జంతికల కోసం కళాయి అయితే పెట్టుకోవాలి. కళాయి పెట్టిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసి వేడెక్కిన తర్వాత ఇంకా జంతికలు అయితే ఒత్తుతున్నాను. ఇంకా చక్రాల గిద్దలు మా సైడ్ అయితే చక్రాలు అంటాము. ఇంకా అవి అయితే ఒత్తుతున్నాను. ఇంకా సన్న చక్రాలు, సన్నవి అయితే బాగుంటాయి పిల్లలకి తినడానికని ఒత్తుతున్నాను. సన్న చక్రాలు అయితే చేస్తున్నాను పిల్లలకి. చక్రాలు కూడా ఉడికిపోయాయి. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, చాలా బాగుంటాయి సన్నవి చూడడానికి, తినడానికి కూడా చాలా తొందరగా ఉడికిపోతాయండి. అవి లావు అయితే మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇంక సన్న చక్రాలు అయితే తొందరగానే ఉడికిపోతాయి, మనకు కూడా తొందరగా అయిపోతాయి చేయడానికి. ఇంకా చక్రాలు అయితే ఒత్తేసాను. కానీ ఒత్తే గిద్దలు అయితే చేతులు అయితే నొప్పులండి. ఇంక ఈ మధ్య కొంచెం కొత్తగా తిప్పే వస్తున్నాయి కదా, అవైతే తీసుకోవాలి. ఇవైతే ఒత్తి చేతులు అయితే నొప్పులు అయితే వస్తున్నాయి. అందులోనే ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడటం కదా, కాళ్ళు చేతులు 2 నొప్పులు అయితే వస్తున్నాయి.
ఇంకా ఫైనల్గా చక్రాలు అయితే రెడీ చేశానండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మా వీడియో చూస్తున్నట్టయితే కొంచెం మాకు సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చక్రాలు అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బజ్జీలు అయితే వేద్దాంలే అనేసి కొంచెం శనగపిండి, బియ్య పిండి, కొంచెం ఉప్పు, కారం, కొంచెం వామ అయితే వేసేసి బజ్జీల పిండి అయితే కలిపి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు నేనైతే ఇంకా వామాకుతో బజ్జీలు అయితే వేద్దామని ఇంకా వామాకు బజ్జీలు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటాయండి తినడానికి వామాకు బజ్జీలు అయితే బాగుంటాయి. ఆ హెల్త్కి కూడా చాలా మంచిది అనేసి ఇంకా వామాకు బజ్జీలు అయితే వేశాను. ఇంకా ఫైనల్గా బజ్జీలు కూడా బాగా పొంగాయి. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చాయో వామాకు బజ్జీలు. ఇందులో కొంచెం ఉల్లిపాయ కట్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి వామాకు బజ్జీలు. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.